కంటికి స్మార్ట్ కేర్ మీ లుక్కి పర్ఫెక్ట్ పేర్ మిస్టర్ ఆప్టికల్స్ యోర్ స్టైల్ ఆ విజన్. ఓ భానురేఖ గారి సిస్టర్ అనుకుంటారు మిమ్మల్ని అందరూ. అయ్యో నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దీనికి వెళ్ళాను. ఆ, అదే టైంలో నేను అనుకోవడం చిరంజీవి గారు వీళ్ళంతా అక్కడ చదువుతున్నారు అడయార్ యూనివర్సిటీలో ఓకే 73లో. ఆ, అప్పుడు చాలా మంది స్టూడెంట్స్ వచ్చి అప్పటికి మనకు అసలు ఏమీ తెలియదు నిజంగా, ఏ భాష రాదు మనకి. అది స్క్రీన్ టెస్ట్ చేయాలి. స్క్రీన్ టెస్ట్ కి వాళ్ళు ఏదో స్పీచ్ ఇచ్చారు. ఆ పీస్ అంతా హిందీలో ఉంది. ఉమ్, అబ్బా ఎవడు చదువుతాడనే నాకు ఏడుపు వచ్చేసింది. నేను చేయను పొమ్మన్నా అనుకున్నా. మా అక్కేమో తిట్టింది నన్ను. మనం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ వచ్చాం ఇక్కడికి. ఉమ్, ఇంట్లో అబద్ధం చెప్పి వెళ్ళాం. ఓకే. హిందీ ముక్క కూడా రాదు. ఒక్క కూడా రాదు. ఇప్పుడు హిందీయే బాగొచ్చు. కలగాపులకోండి ఉమ్, హిందీ తెలుగు. ఎందుకు హిందీ ఇంటర్వ్యూలు కొన్ని చూశాను. మీ రేపు వస్తున్నారు రామేశ్వరి గారు అంటే, అదే దూరదర్శన్ లో ఇచ్చారు అక్కడ. ఆ, చూశాను కొన్ని. జరీనాతో ఒకటి ఉంది. అవును. అది ఇది- షేమారో వాడిది బాగుంది. yes. అది ఆశ. ఉమ్, ఇప్పుడు చూడండి, ఆశ సినిమా తెలుగులో తీశారు వాళ్ళు. మరి ఆ సినిమాకి నా రోల్ నన్ను అడిగి ఉండొచ్చు కదా. అడుగుండవచ్చు. నన్ను అడగలేదు వాళ్ళు. ఓ, పక్కా తెలుగు అమ్మాయి మళ్ళీ. నెక్స్ట్ ఓ ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో పెద్ద బాబు చిన్న బాబు. ఎస్. సార్ పేరు దీపక్ సేత్ కదా. దీపక్ సేత్. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ మా పొలానికి వెళ్ళారు. అక్కడ పొలం పని చేస్తారా? పొలం పని కాదు, బుల్లి పొలం ఉంది. ఫామ్ హౌస్. యాక్చువల్ గా ఫామ్ హౌస్ కూడా కాదు, ఆ. రెగ్యులర్ కాకపోతే 80 కిలోమీటర్స్ బొంబాయి నుంచి. ఓకే. అక్కడ మాకు గెస్ట్ హౌస్ అది ఉంది పెద్దది. దానిలో 100 acres ఉంటుందా? అబ్బాయి నా మొహం కాదు, మ్మ్. ఒక 20 acres ఉండేది. అది కూడా మొత్తం అమ్మేశాం. 20 acres 20 acres బాంబేలో? అమ్మేశాం. దానిలో బాంబే నుంచి 80 కిలోమీటర్స్. పక్కనే. బాంబే అంటే మొత్తం పక్కనే కదా. ఇక్కడ రేట్స్ లేవు అక్కడ. ఉమ్, బొంబాయిలో పిచ్ రేట్స్ ఉంటాయి. బొంబాయి నుంచి బయటకి వెళ్ళి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరంలో నిన్న చెప్తున్నారు 100 crores. ఎకరం 100 crores 100 అంటే crores. ఎకరం 60 కోట్లట. ఎందుకు అట్లా పెంచేశారు? దేనికోసం? ఎందుకు నీళ్లు? ఎవరికి ఉండబోతున్నారు వీటిలో? ఉమ్, దీనివల్ల ఈ హైదరాబాద్ కి నష్టం జరగబోద్దు కానీ లాభం జరగదు. ఉమ్, ఉమ్. మీ రియల్ ఎస్టేట్ ఇప్పుడు పెంచుతున్నారు, బాంబే ఎంతకన్నా టూ మచ్ ఉంటది కదా మరి. దానికి ఆ ప్రదేశం లేదు కదా అక్కడ. ఆ, దెర్ ఇస్ నో ప్లేస్. అక్కడ ఏంటి, ఎంతని రిక్లెయిమ్ చేయగలరు ల్యాండ్? సముద్రం నుంచి రిక్లెయిమ్ చేసి తయారు చేస్తుంది కదా చాలా వరకు. ఎంత రిక్లెయిమ్ చేయగలరు? ఇంక అవును. రిక్లెయిమ్ చేయడానికి అవును. కుదరదు. ఇప్పుడు మేము ఉండే చోట ఇంకా రీడెవలప్మెంట్ మొదలైపోయాయి. ఇప్పుడు మా ఏరియా మొత్తం రీడెవలప్ అయిపోతుంది. మా ఏరియా మొత్తం రీడెవలప్. ఇప్పుడు మా అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి. ఉమ్. ఓ 2-3 years మేము బయట ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉంటే మా గొంతులు ఇంక పైకి రావు. అంత పొల్యూషన్. అంత పొల్యూషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే డంపర్లే తిరుగుతూ ఉంటాయి ఇంకా కదా. అన్ని బిల్డింగ్లు ఇప్పుడు 7 అంతస్తులు ఉండే బిల్డింగ్లు అంతా కూడా 20-25 అంతస్తులు కావాలి. అబ్బా. సో ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఇవాళ వెళ్ళాడు. ఇవాళ పొద్దున ఏమేసారు ఫామ్ హౌస్ లో? ఫామ్ హౌస్ లో కాదు, ఇవాళ గెస్ట్ హౌస్ లో గెస్ట్లు ఉన్నారు. Hmm. సో హీ వాంట్స్ టు మేక్ షూర్ ఆల్ ద సప్లైస్ ఆర్ దేర్. ఓకే, ఓకే. దానికి డ్రైవర్ మేము వారానికి ఒకసారి వెళ్తాం. Hmm. పొలం పని నేను చూసుకుంటానండి. ఏమేసారు? ఇప్పుడు మిరపకాయలు వేసాను. ఓ, గుంటూరు మిరపకాయలు, కాశ్మీరీ మిరపకాయలు రెండు వేశారు. వేరే వేరేగా. బట్ మురళీ మోహన్ గారా? మురళీ మోహన్ గారు. ఓ, మీరు చెప్పినిపించారు. ఎస్. ఓ, నెక్స్ట్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ టైం. ఆయనే ఫోటోలు తీసాను, ఇవ్వాలి మంచి మంచి ఫోటోలు. ఇది మా టీచర్. ఓ, మిడిల్ లోనా? ఉమాశేషి. ఆవిడ పోయింది పాప ఈ మధ్య. నెక్స్ట్ ఏ కౌన్స్ ఐ థింక్ వన్ ఆఫ్ మై దిస్ ఈస్ అదే పటాబీస్. ఇది కూడా మన అదే ఎన్ని ఇయర్స్ బాగా ఇక్కడ చాలా బాగున్నారు చక్కగా. ఇదే మన వీళ్ళది స్వప్న దత్త గారి సీరియల్ ఓటీటీ. నెక్స్ట్ ఇది ఇది SPW బ్యాచ్ అంటే కాలేజ్ బ్యాచ్. ఓకే, వీళ్ళందరూ తిరుపతి హైదరాబాద్ లో ఫంక్షన్ జరిగింది. వీళ్ళంతా నన్ను రమ్మని చాలా సార్లు అడిగారు. ఫైనల్ గా వచ్చాను. నెక్స్ట్ ఇది మా ఆయన, మా ఇద్దరు వాళ్ళు. నెక్స్ట్ నాకు చాలా ఫేవరెట్స్. మా నాన్నగారు. నానా? ఇది మా నాన్న. ఓకే. ఒక డెలికేట్ గా ఉంది చూసారో కాబట్టి చీరలో మా అమ్మ, మధ్యలో మా అక్క. ఓకే. అది మా చిన్న నీసు.
ఏంటి మీ దివ్య. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? నాన్నగారు పోయారు, అమ్మ Hmm. పోయింది. ఓకే. మా అక్క అబ్రాడ్ సిన్స్ 40 Hmm. సమ్ ఇయర్స్. Hmm. మా అక్కకి ఇద్దరు కూతుళ్ళు. Hmm. ఇద్దరు కూతుళ్ళు కూడా వెరీ వెరీ టచ్ వుడ్, వెరీ పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే అమెరికాలోనే. అమెరికాలో. Okay. పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకోలేదు. Hmm. రెండో అమ్మాయి చేసుకుంది, ఐరిష్ చేసుకుంది. Hmm. వాళ్ళకి ఒక బాబు ఉన్నాడు. ఓకే. వాళ్ళ బాబు ప్రకారం మేము మాత్రమే చుట్టాలు, ఓకే. ఇంకా ప్రపంచానికి ఎవడో లేరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.